ఓకే అండి. అందరికీ థ్యాంక్ యూ లైవ్‌లోకి వచ్చినందుకు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాండ్‌కి ఎడ్యుకేషన్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈరోజు ఏంటంటే నాకున్న కొద్దిపాటి అనుభవాలతో డిఎస్సి అభ్యర్థుల కోసం నా వంతుగా అంటే నాకు తెలిసిన కొన్ని సూచనలు, సలహాలు ఇద్దామనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మంచి పోస్టులతో వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి మీకు హెల్ప్ అవుతుందనే నమ్మకంతో నేను ఇద్దామని అనుకుంటున్నాను. అంటే మంచి పోస్టులతో వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి మీరు కొంచెం కష్టపడి చదివితే పోస్ట్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి అవకాశం కాబట్టి దీన్ని వినియోగించుకుంటారనే ఉద్దేశంతోనే నేను ఇలా లైవ్లోకి రావడం అనేది జరిగిందనమాట. సో మీకున్న డౌట్స్ని ఏదైనా ఉన్నా కూడా డిఎస్సికి సంబంధించి అడగండి. ఖచ్చితంగా నేను మీకు సలహా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఈరోజు మీరు అడిగిన డౌట్కి ఒకవేళ నాకు తెలియకపోయినా కూడా నేను దాన్ని తెలుసుకునైనా కూడా నేను మీ డౌట్ రెక్టిఫై చేస్తాను. ఏంటంటే మీరు తరచూ మన ఛానల్ ఫాలో అయితే నేను మీ వీడియో కూడా చేసి పెడతాను దానికి సంబంధించి. సో ఫస్ట్ మనకి ఏంటంటే డౌట్ ఏంటంటే ఫస్ట్ లిటిల్ స్టార్స్ అడిగారు అనమాట. ఏంటంటే హాయ్ అన్న, నేను హౌస్ వైఫ్ని, నాకు టెట్లో 100 మార్క్స్ వచ్చాయి 2018లో. నేను పిల్లలతో కోచింగ్కి వెళ్ళటానికి కుదరటం లేదని అడిగారు. సో నాకు ఏది యూజ్ అవుతుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి సజెస్ట్ ఇవ్వండి అని అడిగారు అనమాట. సో మీకు 100 మార్క్స్ వచ్చాయంటే గుడ్ స్కోర్ అది. ఎందుకంటే టెట్లో అంటే అంతకు మించి వచ్చిన మంచిది అంటే కానీ 100 అనేది అది నార్మల్ స్కోర్ అయితే కాదు, గుడ్ స్కోరు. కాబట్టి మీరు పిల్లలతో కోచింగ్కి వెళ్ళడానికి అవకాశం లేకపోని ఎడల అంటే పూర్తిగా మీకు అవటం లేదు, ఎక్కడైనా దగ్గర చూడండి వీలైనంత వరకు. పిల్లలు ఇన్ కేస్ పిల్లలు ఉన్నా కూడా 1 మినిట్ అండి. ఓకే, సారీ. పిల్లలు ఉన్నా కూడా మ్యాక్సిమం మీరు ఎక్కడైతే మీకు దగ్గరలో కోచింగ్ సెంటర్ ఉందనుకోండి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించండి. లేని ఎడల ఆన్లైన్ కోచింగ్ అనేది తప్పనిసరిగా తీసుకోండి. ఏదో ఒక కోచింగ్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే తీసుకునేటప్పుడు మాత్రమే మీకు ఆ సబ్జెక్ట్ పట్ల పూర్తి అవగాహన వస్తుంది. ఏంటంటే ఏదైనా ఒక అంశం పట్ల ఏంటంటే మీకు ఎలా చదవాలని ఒక విషయం అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మనం చదివింది వేరు, అంటే మనం డిఎడ్లో కానీ బిఎడ్లో కానీ మనం చదివిన థియరీ పార్ట్ వేరు. ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్కి వచ్చేసరికి ఏంటంటే మనం బిట్స్ వేరే అనమాట, పూర్తిగా డిఫరెంట్గా వస్తాయి అన్నమాట. సో మనం ఆ విషయం పట్ల పూర్తి అవగాహన ఉంటేనే దానికి బిట్ ఆన్సర్ చేయగలం. అంత మాత్రం మనం ఏంటంటే చదివేసేటంటే వెళ్ళిపోదంత మాత్రాన ఆ విషయం మనకి అంటే బిట్గా ఏదో ఆన్సర్ తెలిసినంత మాత్రం ఆన్సర్ అంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే డైరెక్ట్ బిట్ అనుకోండి పర్వాలేదు. ఇప్పుడు సపోజ్ ఐసీసీ వరల్డ్ ఇప్పుడు సంథింగ్ 2020 వరల్డ్ కప్లో ఏ దేశం మీద మనకి భారత్ ఏంటంటే 2020 వరల్డ్ కప్ను సాధించిందంటే అది వేరు, డైరెక్ట్ బిట్ కాబట్టి మనం బిట్ ఆన్సర్ చేసేస్తాం. కానీ మనకి సైకాలజీ సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర కొన్ని అంశాలకు సంబంధించి కానీ ఏంటంటే ఇండైరెక్ట్ బిట్లు ఉంటాయి అన్నమాట. అంటే అప్లికేషన్ టైప్ ఉంటాయి అనమాట. సో అటువంటి బిట్లకు ఆన్సర్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మనకి విషయం పట్ల పూర్తి అవగాహన ఉంటేనే మాత్రమే మనం దానికి ఆన్సర్ చేయగలం. కాబట్టి ఖచ్చితంగా మీరు కోచింగ్ తీసుకుంటేనే మీకు హెల్ప్ అవుతుంది. కోచింగ్ తీసుకుని మీరు ఏంటంటే కోచింగ్ తీసుకోవడం వల్ల మీకు ఏం హెల్ప్ అవుతుందంటే ఇలాంటి బిట్లకి ఎలా ఆన్సర్ చేయాలనేది మీకు తెలుస్తుంది అనమాట. కాబట్టి వీలైనంత వరకు కోచింగ్కి వెళ్ళడానికి మీరు వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా అవ్వలేదు అనుకోండి, పిల్లలతో ఇబ్బంది అవ్వట్లేదు అనుకుంటే మాత్రం ఆన్లైన్ కోచింగ్ ఎక్కడ మంచిది ఉంటే అదే తీసుకోండి. ఇంకా ఎలాంటి ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనేది నేను కొంచెం చివరిలో చెప్తాను. కొన్ని కోచింగ్స్ ఉన్నాయి కాబట్టి. హలో, జస్ట్ మినిట్.